ఏం లేదు, టైం పాస్ కి నార్మల్ అట్లా క్యాజువల్ డే అవుట్ అట్లా ఏమన్నా చేద్దామని చెప్పి అనిపించింది. నేను బయటికి వస్తున్నా, సో అందుకోసమే ఒక వీడియో తీద్దాము, మీరు కూడా ఏమైనా చూసే చూడండి అది అని చెప్పి. డే ఇన్ మై లైఫ్ లాగా, బట్ ఇన్స్టాగ్రామ్ లో మరి ఒక నిమిషంలో అయిపోయి ఆ 30 సెకండ్లలో అయిపోయేలా కాకుండా కొంచెం ఎక్కువ టైం చేస్తాం మనం ఇప్పుడు. ఐ మీన్ యూట్యూబ్ వీడియో కాబట్టి. ఓకే, చేస్ ఎంజాయ్. ఫుల్ ఎండ కొడుతుంది, ఇదేదో అవుట్స్కట్ కి వచ్చినాం, మొత్తం పొలాలు గిలాలు టైప్ లో ఏమేమో ఉంది. పొలాల మడ్ల అది ఏం అర్థమైతలేదు నాకైతే. మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి. ఇక్కడ డిసప్పియర్ అయింది, నేను చూపిస్తాను ముందు. అన్ని సైనేజెస్ పెట్టేసాను వీడు. అట్లా పోయి వీలైతే మన బట్టలు గిట్టలు షాప్లలో కూడా పోతా. బట్టలు కొనను ఇప్పుడు, నాకు కొనడానికి పైసలు కూడా లేవు. సో అట్లా పోయి చూస్తాను ఏంది కాస్ట్ అది ఇది కూడా చూద్దాము. ఇన్ కేస్ ఒకవేళ నేను పోకపోతే నార్మల్ క్యాజువల్ నేను టౌన్ లో ఏం చేస్తున్నా అనేది చూపిస్తా. మడ్లు అవన్నీ చూడండి, ఈ ముందట మొత్తం చూడండి ఎంత ఎట్లుందో. ఇది చూడండి మొత్తం మీరు, అది మడ్లా లేకపోతే అసలు ఏంది అర్థమైతలేదు. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అట్లనే ఉంది. ఆ పొలాలు కూడా వస్తున్నారు, ఇది పొలాలు అనుకుంటా నాకు తెలిసి. వరి కొత్త మిషన్ అది ఇది అన్ని ఉన్నాయి ముందట అక్కడ. అమ్మాయి చెట్లు ఒకటి. ఎటు వచ్చినా నేను కూడా, నాకు కూడా అర్థమైతలేదు ఎటు వచ్చిన్నో. బట్ ఏదో దేని లోపలికి వచ్చిన ఏదో ఊర్లకి. ఇక్కడ నుంచి మనం మన దగ్గర మన స్టీవెనేజ్ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం మనం. లెచ్చిపోత కాదు, ఏమో అర్థమైతలేదు ఇది ఏందని మరి. బట్ ఇక్కడ మనం రైట్ తీసుకున్నాం. సో లెట్స్ సి స్టీవెనేజ్ ఇంకొక 5-6 మైల్స్ చూపిస్తుంది. 5-6 మైల్స్ అంటే మనకి బాగానే దూరం ఉన్నట్టు. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఏడున్నా అన్న కన్ఫ్యూజన్ ఉండే కదా. నేను యాక్చువల్లీ ఉన్నది హిచ్చిన్. ఇప్పుడు ఒక బోర్డు చూసిన, హిచ్చిన్ దగ్గర ఉన్నాం మనం. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి పోవడానికి ఆన్ యావరేజ్ 5 మైల్స్ అట్లా పడుతుంది. మళ్ళా వీడు మోటార్ వే ఎక్కిస్తాడు. చూద్దాం, లెట్స్. ఈ వ్యూ ఎట్లుంటది అని చూస్తున్నా నేను కూడా. చేతులు జిమ్ చెయ్యండి, మీరు జిమ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా బక్కగా ఇలాంటివి ఏం పెట్టకండి. జిమ్ ఇప్పుడు నేను చేయను. బేసికలీ మనకి ఫిట్నెస్ కి మనకి చాలా దూరం. ఎందుకంటే మనం తినడే తక్కువ తింటాం కాబట్టి మనం అప్పుడే ఇంకా కొంచెం బక్కగా ఉంటాం ఎట్లాగో. ఇంకా జిమ్ పోయి అది మనకు కుదరదు అంతా. ఇప్పటివరకు మనకి ప్రోటీన్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ అదేం లేదు. లిమిట్లెస్ ఫుడ్ తిన్నప్పుడు ఒకటేసారి మొత్తం కుమ్మలు తినేసి మిగతా అప్పుడు మొత్తం వదిలేస్తాం మనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట ఏం తినకుండా. సో జిమ్ తోని మనకు అసలు పడదు, అది మనకి చాలా దూరం, మనం దానికి చాలా దూరం ఇప్పటికైతే. మేబీ చూస్తే కొంచెం ముందు ఎప్పుడైనా ట్రై చేద్దాం, ఇంకొక సంవత్సరం అట్లా చూద్దాం. అది కూడా నేను కన్ఫర్మ్ చెప్తలేను. బట్ నాకు తెలుసు మీరు ఎవరెవరు వీడియో రికార్డ్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి పాయింట్అవుట్ చేసి బ్రో అన్నావు కదా బ్రో, ఏమైంది బ్రో చేసావా, అలాంటిది ఏమి ఉండదు. సో లెట్స్ సీ, నాకు అనిపించినప్పుడు చేస్తాను. అండ్ ఇన్ కేస్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో పెట్టి పంపిస్తా. మరి ఆ వీడియోలు చేసి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పను, ఎందుకంటే నాకు అలా నాలెడ్జ్ లేదు. నాది నేను నేర్చుకుని నాది నేను చేసే వరకే నాకు తెల్లారుతుంది. మీకు చెప్పి అంత లేదు, అంత ఎంటర్టైన్ చేయలేను అలా. బట్ ఇట్స్ ఫైన్. మనం స్టీవెనేజ్ కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా మేబీ అమ్మాయిడో కూడా. సో ఇంకొక ఎంతసేపు అంటే ఇంకొక 5 నిమిషాలు నేను పోతాను. 5 నిమిషాలు వీడియో ఆన్ చేస్తాను కాదు, బట్ 5 నిమిషాలు నేను ఆడికి పోతా. సో 5 నిమిషాల టౌన్ పోయిన తర్వాత ఆడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఆ టౌన్ లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూపిస్తా. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ లా మన కెమెరా వరల్డ్, అది మన DJI కొందామని చెప్పి మనం పోయినాం కెమెరాది. ఆడికైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం వచ్చింది ఓల్డ్ టౌన్ సెంటర్ అన్నమాట. మనం ఇప్పుడు న్యూ టౌన్ కి పోతున్నాం. అది ఓల్డ్ టౌన్, ఇప్పుడు పోయేది న్యూ టౌన్. ముందట చూస్తే కన్స్ట్రక్షన్ మొత్తం నడుస్తుంది. సో ఇది మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసి ఉంటారు ఈ వ్యూ అంతా. సో మీకు అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది అదేందని. బట్ ఇట్స్ ఫైన్, ఇప్పుడు తెలుసుకోండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు. యాజ్డా వచ్చినాం. యాజ్డా లోపల ఇప్పుడు నేను వీడియో చేస్తా అది అని కాదు, జస్ట్ యాజ్డాలో పార్క్ చేస్తాం మనం కారు. ఎందుకంటే మనం యూనో టౌన్ సెంటర్ లోపలికి పోయి ఇండియన్ స్టోర్లలో అల్లా ఇల్లా కారప్పొడి, ఇంకా ఏమున్నాయి, కారప్పొడి ఒకటి, ఎల్లిపాయలు ఒకటి, ఇంకా కరివేపాకు ఒకటి, అట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. మనం ఇండియన్ స్టోర్లకు పోతేనే బెటర్ అనమాట. మన కారం దొరుకుతుంది. ఈడ కొన్నాం అనుకో సప్పటి కారం దొరుకుతుంది, మనకు అది కుదరదు. సో ఆ కారం గీరం తీసేసుకోవడానికి మనకి యాజ్లో 3 గంటలు ఫ్రీ పార్క్ చేసుకోవచ్చు.
సో ఆ 3 గంటల లోపల మనం టౌన్ లోపలికి పోయి వస్తే ఇట్స్ ఫైన్. అది స్టోరీ. లెట్స్ సీ ఏమైతుంది, చూపిస్తాను నేను కూడా. ముసుగు దయ్యం లాగా అని కాదు కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఫుల్ ఎండ కొడుతుంది. దొడ్డు స్వెటర్ వేసుకుందాం అంటేనేమో మనకి ఉడకపోతుంది. అందుకోసమే ఇక బనీన్ మీద ఇట్లుండి వెనకాల నుంచి నెత్తి మీద అది వేసుకున్నా. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే, మనం అక్కడికి పోయేసి ఏం నడుస్తుంది, మనకి కారం కావాలి, ఎల్లిపాయలు కావాలి, కొన్ని ఇండియన్ సామాన్ కావాలి. మనం ఇండియన్ స్టోర్ లో పోయి కొంటే బెటర్. అట్లీస్ట్ ఇండియన్ స్టోర్ కాకపోయినా పక్కనే ఒక ఏషియా సెంటర్ అని అది ఏమైనా ఏషియన్స్ ది ఒకటి షాప్ ఉంటది. ఆ షాప్ లో పోయి అయినా కొనుక్కోవాలి మనం ఏందని చెప్పి. కొన్ని పల్లికాయలు, ఇంకా కొన్ని ఇండియా సామాన్, ఇంకా బేసిక్ గా మన ఇండియావి. అది మనం అల్లకపోతేనే మనకి కొంచెం తక్కువ రేటుకి దొరుకుతుంది. సో అట్లా అన్నమాట. మీకు ఒకటి చెప్తే షాక్ అయిపోతారు. ఏంది తెలుసా, నాకు చెమట రాక లిటరలీ ఇప్పటికి 10 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పటివరకు చెమట రాలే. ఈ రోజు చెమట వస్తుంది నాకు. ఇగో ఈ రోజు చెమట వస్తుంది నాకు. నేను ఇంత ఉడకపోసుడు నేను ఇప్పటివరకు చూడలేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ రోజు ఫుల్ ఉడకపోస్తుంది. చెమట మొత్తం ఇట్లా ఇట్లా నెత్తి మీద మొత్తం చెమట వస్తుంది. ఇక్కడ ఏమో బండి చూడరి. అట్లా ముసలోళ్ళు కూడా అట్లా నీట్గా వెళ్ళిపోతారు అనమాట. మన దగ్గర అంటే కపుల్ డ్రైవ్, అది లాంగ్ డ్రైవ్ లాగా. ఇక మీరు చూడండి, అయినా ముందట ఆమె వెనకాల ఈయన. అంటే అదేంటంటే బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ కపుల్ డ్రైవ్ లాగా. వాళ్ళిద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతారు అనమాట. ఇదంతా మొత్తం ఇట్లా ఆర్ట్ గీటేసి ఇలిస్ట్రేషన్స్, అదంతా పెద్ద కథ. ఎంకరేజ్ చేయాలి టాలెంట్ అట్లా మనోళ్ళు. మరి వద్దులే ఇంకా మళ్ళీ పాలిటిక్స్ అది ఇది అయిపోతుంది. మీరు చూడండి, ఇంకో ఇది మొత్తం ఇంకా సైకిల్ పాత్. వీళ్ళకి ఒక్క కార్ రాదు, ఏం రాదు. సైకిల్ పాత్ ఏమో ఇదేమో మనం నడుచుకుంటూ పోయేటోళ్ళు అనమాట. అంతే. ఇన్ కేస్ ఒక బండి, స్కూటరు అట్లాంటి సైకిల్ అవి ఏవైతే ఉంటాయో అవి దీని మీద వెళ్ళిపోతాయి. నడుచుకుంటూ పోయేటోళ్ళు అంతా దీని మీద వెళ్ళిపోతారు. అట్లా అనమాట. ఓన్లీ నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఇది. ఇప్పుడు ఈమె నడుచుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా ఇట్లా, ఇది ఓన్లీ నడుచుకుంటూ పోయి అక్కడ చూస్తే అక్కడ 2-3. ఇప్పుడు నేను ఇక్కడనే నడుస్తున్నాను, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ పక్క నుంచి సైకిల్ ఏదో వెళ్ళిపోతుంది అనమాట. పెట్టుకున్న సన్ స్క్రీన్ ఒక గంట కూడా ఉండలేదు. గంట కూడా అసలు సన్ స్క్రీన్ ఉంటలేదు. ఇంత ముద్దలాగా పెట్టినా కూడా అది మొత్తం ఇట్లా ఆ సన్ స్క్రీన్ వెళ్ళిపోయి సన్ స్క్రీన్ మీదకి వెళ్ళి మన ఏమంటారు చర్మంకి ఇట్లా మొత్తం ఇట్లా పొట్టులా లేస్తుంది. అంత ఎండ కొడుతుంది. నేను ఒకసారి ఇక్కడ పెట్టి మీకు ఫుల్ వ్యూ చూపిస్తా. ఆగండి. అవుట్ఫిట్ చెక్ ఒకసారి యూట్యూబ్ లో చేద్దాం మనం. ఇది ఫోకస్ అవుతుందా? అవుట్ఫిట్ చెక్ ఒకసారి మనం యూట్యూబ్ లో చేద్దాము. ఏం లేదు, నార్మల్ షూ ఒకటి క్యాజువల్ది, సాక్స్ ఒకటి డీమార్ట్ నుంచి. ఇది ఒక ఏమంటారు ఒక డెనిమ్ షార్ట్ లాంటిది, నార్మల్ బనియన్. ఇంకా ఇది మన ఒక ఏంది హుడీ. ఇది మనకి ఇప్పుడు ఉడకపోస్తుంది కాబట్టి ఇది మనకి అట్లా అవసరం లేదు. చైన్ గీన్స్, రింగ్స్ ఏం లేవు. అంతా క్యాజువల్, ఇంకా నార్మల్ అంతే. చేస్ గుడ్ బ్రో. థ్యాంక్స్ బ్రో. సో అట్లా అనమాట. ఇంకా Where are you from? India? yeah. And where you from? Guess where I'm from. Somewhere in Asia. Yeah, very close. Pakistan. Yeah. Yeah. చేస్ మనోడు పాకిస్తాన్ నుంచి అనమాట. జస్ట్ సే హాయ్ హియర్. Hi guys. నార్మల్లీ అడుగుతున్నాడు ఏమన్నా వ్లాగ్ చేస్తావా అది అని చెప్పి. సో అది మన స్టోరీ. అండ్ మనమైతే టౌన్ సెంటర్కి వచ్చేసినాము. టౌన్ సెంటర్కి అయితే వచ్చేసినాం మనం మొత్తం. ఇది ఎందుకు నార్మల్. చేసి బడి, టేక్ కేర్, బాయ్, Take care, bro. ఐ సీ యు అగైన్. Yeah. ఇది మొత్తం మన టౌన్ సెంటర్కి వచ్చేసినాము. మనోడు వెళ్ళిపోతున్నాడు. ఇంక టాటూ షాప్లు అదన్నీ. ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళు వస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు లోపలికి ఇండియన్ స్టోర్లోకి పోయి కారం గీరం అది ఇది అవన్నీ తీసుకుందాం. ఇంకా ఏంది స్టోరీ అని చెప్పి. ఓకే, మనమైతే ఇండియన్ స్టోర్కి ఎంటర్ అయిపోయినాం. ఇది మొత్తం ఇండియన్ స్టోర్. ఇంకా సో బేసికలీ మన కారం అన్నీ ఇంకా కూరగాయలు అది ఇదంతా డబ్బాలు పెట్టేసి ఇట్లా పెట్టేసినారు. అంతే. ఇంక ఇండియన్ స్టోర్ ఇక బేసిక్గా మన ఎక్కువ దీనిలో ఇండియన్ సామానే ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం ఇంకా మన ఏమంటారు ఫ్రిడ్జ్ లో పెట్టుకునే సామాన్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియావే. ఇలా మొత్తం ఇక పిండిలు, పప్పులు ఏమంటారు ఇవన్నీ సామాన్ ఇంకా. సో అది నడుస్తుంది. మనకు కారం కావాలి. హ్యావ్ యు గాట్ చిల్లీ పౌడర్ ఇన్ 1 kg? తెలుగువా? తెలియని న్యూస్ అదేస్తాయి. అవును.
మనోడు తెలుగుడే, సో నాకు ఇక్కడికి వచ్చినాక చెప్తున్నాడు నేను తెలుగు అది ఇది అని చెప్పి. సో ఈడ మన కారం గీరం అవన్నీ ఉన్నాయి. బట్ ఇంట్లో మనకి ఇప్పుడు 500 grams ఉంది, బట్ మనకు 1 kg కావాలి. ఏం లేడుంది ఏముంది అర్థమవుతలేదు. ఇదంతా సమ్ పాప్రికా పౌడర్ అంట, ఇది కూడా కారమే అనిపిస్తుంది, బట్ మనకు అది కుదిరేలాగలేదు ఆ కారం. పసుపు అదంతా ఉంది. మనకు కావాల్సిన కారం ఐ ఫీల్ నాట్కో కాశ్మీరీ చిల్లీ పౌడర్. నీ అమ్మ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కేజీకి 1400 దగ్గర. నీ అమ్మ ఏంది అర్థమవుతలేదు మరి. సో లెట్స్ సీ ఏందో ఎంత తీసుకుంటారు ఏంది ఏం చేస్తారు అని చెప్పి ఒకసారి చూద్దాం. మొత్తం ఎండిపోయినాయి నిమ్మకాయలు, మొత్తం ఎండిపోయినాయి. ఇవి ఎవరు తింటారు అసలు, దేనిలోకి వేసుకుంటారు ఏం అర్థమవుతలేదు. ఎండిపోయిన నిమ్మకాయలు అన్ని మన ఇంటి దగ్గర చెట్టు కాడ నుంచి కింద పడి ఖరాబ్ అవుతాయి కదా, ఆ ఖరాబ్ అయిన నిమ్మకాయలు అన్నిటికీ ఒక ముళ్ళ కట్టారు. దగ్గర ఒక 10-15 ఖరాబ్ అయిన నిమ్మకాయలని కట్టి 250-300 అమ్ముతారు. ఇది మనం తీసుకున్నాము ఇప్పుడు 700 ఎంతో పడుతుంది. ఇది ఏంటంటే మనకి కొంచెం లైట్ కలర్ వచ్చి కారం ఎక్కువ ఉంటుందంట. బట్ ఇంకొకటి సేమ్ దానిలోనే కొంచెం కారం తక్కువ ఉండి కలర్ ఎక్కువ వస్తుంది అంట, అది మనకు కుదరదు. సో మనకు కారం ఎక్కువ ఉండాలి అదంతా. కాబట్టి మీరు చూస్తే మొత్తం ఇండియా బియ్యం గియ్యం అదేంది మన కేరళ వాళ్ళకి వీళ్ళకి తమిళ వాళ్ళకి సౌత్ గీత్ అంతా వాళ్ళందరు ఫుడ్లు ఉంటాయి ఇలా. అండ్ మన ఇండియన్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. ఇక మనకు కుర్కురేలు అవన్నీ ఇక్కడ స్టోర్లకు పోతే అవన్నీ ఉండవు అనమాట. బట్ ఇలా మొత్తం కుర్కురేలు లేస్లు అవన్నీ మన ఇండియా బ్రాండ్ ఉంటాయి. అటుకులు గిటుకులు అన్నీ ఉన్నాయి. ఇగో మన ఇండియా స్టోర్ ఇది బేసిక్గా. సో అన్ని ఇండియా సామాన్లు ఎక్కువ. ఇగో ఈ చిప్స్ గిప్స్ కూడా అన్ని ప్యాక్ చేసి పెట్టారు. ఇదంతా అయ్యా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవడం మర్చిపోయినా. మామ్స్ మ్యాజిక్ ఇది మనకి 419 అంట, అంటే ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు 150 అనుకో. మనం తీసుకోవచ్చు ఇవి. యాక్చువల్లీ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇవి. మనం ఒక 4 తీసుకుందాం. 44119 ఇస్తున్నాడు కాబట్టి మనం అది తీసుకుందాము. అండ్ ఇక గుడ్ డే ఇవి కూడా ఉన్నాయి ఇలా. ఇంకా చాలా బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక ప్యార్లేజీ, అసలు ప్యార్లేజీ ఇక్కడ మనకు దొరకదు, బట్ ఇండియన్ స్టోర్లలో కాబట్టి దొరుకుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమేమో అన్నీ ఉన్నాయి, బట్ అవి మనకు కుదరవు. పాపడాలు, పల్లిపట్టీలు ఇంకా అన్నీ ఉన్నాయి. పాపడాలు పల్లిపట్టీలు అన్నీ కింద ఉన్నాయి. శనగలు, పల్లీలు అన్నీ కూడా ఉన్నాయి. మనకు పల్లీలు కావాలి, బట్ ఇక్కడ కానీ వేరే కడ మనం పల్లీలు తీసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి మీరు షాక్ అయ్యే థింగ్, ఇంకా గప్చోప్ పానీపూరి, చెకోడి గికోడి, కారపూస గీరపూసలు అలా ఉన్నాయి. సో ఇదంతా ఇంకా మన హాట్ స్టఫ్ అన్నమాట. ఇంకా కారపొడి కాదు, కార మిక్చర్, బూందీ గింది టైప్లో అదంతా. బట్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనకు కావాల్సింది అయితే కారం మెయిన్. అండ్ ఇప్పుడు మనం వచ్చినందుకు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాం. సో ఇట్స్ ఫైన్. మనం బిల్లు కూడా కట్టేసినాం బేసిక్గా. వీడు బిస్కెట్లు కారం అవన్నీ కలిపి 800 ఎంతో అయింది. ఇప్పుడు మన ఇంట్లో కారం మొత్తం అయిపోయింది కాబట్టి అది మనకు మస్తు నీడాడు. ఈమె ఫ్యాషన్ క్రేజీ ఉంది. అండర్ 18 కాబట్టి మనం కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా అది మనకి ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ చూపెడతా లేని లొల్లి మనకు అవి కుదరదు. అందుకోసమే అండర్ 18 కాకుండా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే మనం వాళ్ళకేమని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాషన్ పెట్టినారు, అంటే వర్క్ అవుతుంది లోపల మొత్తం క్లీనింగ్ అది ఇది అవుతుంది అని చెప్పి. ఇది ఇంకొక స్టోర్, ఇది ఏషియన్ స్టోర్. మనం ఏమంటారు వీళ్ళు ఎక్కడో మనకు తెలియదు, బట్ ఇక్కడ కొంచెం మనకి సెట్ అయ్యేటివి అనేది దొరుకుతాయి. ఇంకా మీరు చూస్తే ఈ పల్లికాయలు ఇవన్నీ మనకు ఒక పల్లికాయల డబ్బా కావాలి. అండ్ ఈ బెండకాయలు ఒక్క డబ్బా 100 రూపాయలు. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది పల్లికాయలు ఒకటి, ఎల్లిపాయలు ఒకటి. ఎస్ ఎల్లిపాయలు 5 ఒకటి, 5 ఎల్లిపాయలు మనకి ఇంత బేసిక్గా 20. సో ఇప్పుడు మనకి ఎల్లిపాయలు ఒకటి, ఇది ఒకటి. చెట్టు వంకాయ కింద పడ్డది, బట్ ఇట్స్ ఫైన్. మనకు పల్లికాయలు ఒకటి, ఎల్లిపాయలు ఒకటి, ఇంకా ఏమున్నాయి మర్చిపోయినా. అద్దాలు పెట్టుకుంటే మనకి ఏం కనిపించలేదు. సన్ గ్లాసెస్ సన్నకు పెట్టుకోవాలి, కానీ మరి నీడకు పెట్టుకుంటే అంతే. ఇంకా చూస్తే చికెన్ మటన్ అవన్నీ 7 రేట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇంకా ఇదంతా పంది గింది కూడా ఉండొచ్చు అనిపిస్తుంది ఇక్కడ, బట్ మనకు కుదరవు. సో ఇట్స్ నార్మల్. ఇంకేమున్నాయి
మనం యాక్చువల్లీ సర్వపిండి చేద్దామని చెప్పి ఇళ్ళకించి నేను పిండి తీసుకుపోయినాను. తొందరలో వీడియో కూడా చేస్తా దాని మీద. బట్ ఇంకేమున్నాయి, ఏమి ఉన్నాయి ఐ గెస్ ఏమీ లేవు. మనం ఇంకా కొనేది. మళ్ళీ ఎందుకు చూస్తున్నాను, మీరు షాక్ అవ్వకండి. యాక్చువల్లీ ఏదైనా పెద్ద ఉన్నాయా లేకపోతే ఖరాబ్ కాకుండా ఇంకేమన్నా కొంచెం మనకేమైనా మంచి బెనిఫిషియల్ ఏమైనా జరుగుతుందా అని చెప్పి ట్రై చేస్తున్నా. బట్ వీళ్ళు కూడా టెక్నికల్లీ ఏం చేస్తారంటే 1-2 ఖరాబ్ అయినా చేసేసి మిగతా అన్నిట్లో పెడతా ఉంటారు అనమాట. బట్ దానిలోకి ఇంకా బెస్ట్ ఏరుకోవడం మన వంతు. జస్ట్ డూ దీస్ టూ ప్లీజ్. Do you want to put it all in the same bag or in two separate bags? What? Do you want to put it in the same bag or two separate bags? Yeah, that's fine. Put it in the same bag. That's fine. That doesn't affect, isn't it? So, yeah. £2, yeah? Yeah. Can I just get the receipt as well, please? Yes, sir. Thank you. Thank you, my big deal. Cheers, buddy. Take care. I'll see you again then. ఇక్కడ బేసిక్ గా వెట్ ఫ్లోరింగ్ ఇదంతా ఎందుకు పెట్టినారంటే, ఇక్కడ వాళ్ళు ఒకవేళ కింద పడ్డారు అనుకో ఈ షాప్ కి వచ్చి, వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు తెలుసా. లిటరలీ వాళ్ళు ఎన్నో లక్షలు తీసుకుంటారు. అంటే ఇట్లా 2,000-3,000 pounds మినిమం తీసుకుంటారు. అది ఎందుకు అని అంటే, మీ షాప్ లో మేము కింద పడ్డాం, మీరు అది చెప్పాలి కదా, మాకు ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, అది ఇది అని చెప్పి అట్లా ఇక్కడ వాళ్ళు అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైసలు క్లెయిమ్ చేసుకుంటారు అనమాట. అందుకోసమే షాప్ ఓనర్స్ ఎవరైనా కొంచెం రెయినీ సీజన్ అయితే మొత్తం అది బయట పెట్టే ఉంటది. ఎందుకంటే ఏదో ముందు జాగ్రత్త పెట్టేస్తారు వాడు. ఇంకా బేసికలీ మన ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఎండకి ఫుల్ ఉడకపోతుందంటే ఇట్లాంటి బనీన్లు వేసుకోవడం వల్ల ఫస్టే కర్రగా అయిపోతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా ఇట్లా బనీన్లు వేసుకోవడం వల్ల ఇంకా ఎన్ని రోజులు మొహం ఒకటే కర్రగా అయ్యేది, ఇప్పుడు బాడీ కూడా మొత్తం కర్రగా అయిపోతుంది ఇంకా అట్లా అనమాట. అండ్ ఇంకొకటి మీరు చూడండి, ఇప్పుడు ఇల్లున్న ఇది మొత్తం ఇంకా కంప్లీట్లీ ఆ హోల్సేల్ షాప్ అంటారు చేసినా అట్లాంటి టైప్ అనమాట. ఈ మొత్తం ఓన్లీ ఇట్లనే అమ్మేస్తారు. నాకు తెలిసి ఈడ కూడా మన ఏమంటారు ఇట్లా కొన్ని హోల్సేల్ షాపులకి ఇచ్చుడు అట్లా ఇట్లా అమ్ముతారు కదా, అట్లా అమ్ముతారో లేకపోతే మరి ఇక్కడ ఉన్న మనుషులే కొనుక్కుంటారో కూడా తెలియదు మనకి. సో అది స్టోరీ అనమాట బేసిక్ గా. మేము ఒక అమ్మ టాటూ తల్లగొతుంది, ఆమె హెయిర్ క్రేజీ ఉంది, మొత్తం మన పింక్ కలర్ అట్లా వేసుకొని ఉంది అనమాట. క్రేజీ ఒక్కొక్కరిది. అసలు ఇక్కడ ఎవరిని పట్టించుకోడు. అలా నువ్వు అట్లా ఎందుకు రెడీ అవుతున్నారా, ఇట్లా ఎందుకు రెడీ అవుతున్నారా, షూ మన దగ్గర షూ వేసుకొని పోతే షూ అవసరం అరా గిడికి అంటారు. మన ఇక్కడ బేసిక్ షూ బేసిక్ అనమాట, చాలా బేసిక్. అది వాళ్ళ రిక్వైర్మెంట్ లాగా వేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి తెలుసా మీకు, ఒక రూల్ బేసిక్ గా, నువ్వు షూ వేసుకోకుండా కార్ నడపలేవు. ఒకవేళ అట్లా కార్ నడిపితే నువ్వు అట్లా దొరికితే ఫైన్ వేస్తారనమాట పోలీసులు. అది కూడా ఒక పెద్ద స్టోరీ అట్లా. మొత్తం మన ఫోన్ షాపులు వాటి పక్కన పోతే మనకి చేపల షాప్ అనమాట, ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది అక్కడ. ఇవన్నీ ఇంకా ఫోన్ రిపేర్లు అవి ఇవి అంతా. ఇది మీకు పరిచయం ఉన్న షాపే, ప్రీమార్క్. మనం ఏదో ఒక రోజు అలా పోదాము, ప్రైమార్క్ ఆర్ ప్రీమార్క్ ఏదో అది. ఇంకా మనం వెళ్ళకపోదాం ఈరోజు పౌండ్ ల్యాండ్ ఏమన్నా పోదాము. ఇప్పుడు ముందటనే ఉంది పౌండ్ ల్యాండ్. అలా పోయి ఏమైనా ట్రై చేద్దాం, ఏమైనా కొనడానికి ఏమైనా ఉన్నాయా మనకు సంబంధించినవి. ఆడ కూడా కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ మనకు కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. సో లెట్స్ మంచిగా ఉంటే కొందాం, మనకేమైనా తినాలనిపిస్తే. లైఫ్ అంటే ఇది బేసిక్ గా. మంచిగా చిల్ అవుతున్నారు ఇప్పుడు, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని దేకకుండా నీట్ గా తాగుకుంటే చిల్ అయిపోతున్నారు. పోరోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పడుసోళ్ళు అందరూ అట్లా అనమాట. ఏమో చూడు ఆమె స్టైల్ ఎట్లుంది ఆమె కథ. మన అసలు నాకు ఒక చిన్న డౌట్, ఇక్కడ వాళ్ళు ముసలు అందరు అసలు ప్యాంట్లు అవన్నీ ఎట్లా వేసుకుంటారో అర్థమైతలేదు నాకైతే. మన దగ్గర ప్యాంట్ వేసుకోవడానికి ముసలిళ్ళకి కాళ్ళే లేవు, ఇక్కడ ముసలు ప్యాంట్ వేసుకుంటారు. మొగళ్ళు ఆడోళ్ళు అందరూ ప్యాంట్ వేసుకుంటా ఉంటారు అనమాట. బట్ మన దగ్గర ముసలు గోషీలు, లుంగీలు, అలా మజా ఉంటదిలే, అది మన కల్చర్, అది మన అది. కానీ బట్ అసలు కాళ్ళు ఎట్లా వేస్తే అర్థం కాదు నాకు ఇక్కడ ముసలిళ్ళకి అయితే. పౌండ్ ల్యాండ్కి అయితే వచ్చేసినాము. పౌండ్ ల్యాండ్ అంటే బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొన్ని అన్ని £1 ఉంటాయి. ఇప్పుడు అన్ని £1 అనమాట. £1 అంటే 100 రూపాయలు బేసిక్ గా. ఇది ఎట్లా అంటే బేసిక్ గా మన దగ్గర అది ఉంటది కదా, మన దాన్ని ఏమంటారు, ఈ ₹3 మార్కెట్, ₹10 మార్కెట్ అని ఉంటుంది చూసినా, సేమ్ అట్లాంటి టైప్ లో ట్రీట్ చేస్తారు పౌండ్ ల్యాండ్ ఇక్కడ.
పౌండ్ ల్యాండ్ లోపలికి వచ్చేసిన అని చెప్పిన కదా, ఒకసారి బట్టల సైడ్ పోదాం. ఇక క్లాతింగ్ మీరు చూసుకుంటే క్లాతింగ్ ఇది బేసిక్గా అమ్మాయిలది, స్టార్టింగ్ అమ్మాయిలది పెట్టేస్తారు ఇలా మొత్తం అమ్మాయిలది. ఇది అమ్మాయిలది. అమ్మాయిల దానిలో కూడా కొన్ని క్రేజీ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాప్స్ కానీ వీటిని మనం ట్రై చేయొచ్చు. ఈ బ్లాక్ కలర్ క్యాప్స్ కైండ్ ఆఫ్ యూనిసెక్స్ అట్లా ఇట్లా టైప్ ఉంటుంది అనమాట. ఆమె చూస్తుంది ఆడ. అండ్ ఇక్కడ ఇదంతా అమ్మాయిలది, ఇంకా ఇది మనకు కుదరదు, మనం వాళ్ళు ఏం చూడలేము ఇప్పుడైనా. బట్ ఇది మొత్తం కిడ్స్ సెక్షన్. ఇంకా కిడ్స్ సెక్షన్ లో కూడా మనం ఏం చూడలేం. బట్ లెట్స్ సీ, మనం ఒకసారి ఈ అబ్బాయిల సెక్షన్ లో అయినా ఏముంది అనేది చూద్దాము. ఒకసారి కాస్ట్ అట్లా కైండ్ ఆఫ్ ఒక చిన్న రివ్యూ చేద్దాం. ఇది ఓల్డర్ బాయ్స్ అంట, ఇక్కడ రాసిండి 9 to 15 years. మనం కొంచెం పెద్దలమే కాబట్టి ఇది బేసిక్ గా మన దగ్గర కొంచెం ఆఫర్లు ఉన్నట్టు అనమాట. ఇగో 250కి ఒక టీషర్ట్ అండ్ జాగర్స్. టీషర్ట్ అండ్ జాగర్స్ ఫ్రమ్ 250 అంటే ఇండివిజువల్ అయి ఉంటది, కలిపి కాదు డెఫినెట్లీ. సో ఇగో ఈ టీషర్ట్ ఒకటి, వైట్ టీషర్ట్, ప్లెయిన్ వైట్ టీషర్ట్ 250 అంటే ఇది బేసిక్ గా పౌండ్ ల్యాండ్ లో యూరోస్ కూడా నడుస్తుంది అనుకుంటా, నాకు తెలిసి యూరోస్ లో కూడా పెడతారు వాళ్ళ కాస్ట్ మొత్తము. ఇక ఇటు మొత్తం ఇంకా ఇవన్నీ టీషర్ట్స్ ఇవన్నీ ఇట్లా పెట్టేస్తారు అనమాట. సో బేసికలీ అది స్టోరీ అనమాట ఇక్కడ పౌండ్ ల్యాండ్ అయితే ఇప్పటికి. బట్ మనకు ఐడియా లేదు, నేను ఎప్పుడు కొనలేదు పౌండ్ ల్యాండ్, ఇప్పటికి బట్టలు కొనలేదు నేను పౌండ్ ల్యాండ్ లో. అప్పట్లో ఏదో నైట్ వేరు అదేదో కొందాం అనుకున్నా, బట్ నాకు ఆ టైంకి నా దగ్గర ఏమో నాకు అసలు కొనాలనిపించలేదు, ఎందుకో నాకు నాట్ వర్ది అనిపించింది. బట్ ఈ కలర్ హుడీ ఇదంతా మంచిగా ఉంది. ఇది ఏంటంటే బేసిక్ గా ఈ పైన ఇది వేసుకొని మళ్ళీ కింద ఇట్లాంటి షార్ట్ వేసుకొని, ఇవేంటి సమ్మర్ అవుట్ఫిట్స్ లాగా ఇక్కడ వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు అనమాట. ఇది వేసేసుకుంటారు, కింద వైట్ షూ ఏదో ఒక షూ వేసేస్తారు, కథం చిల్ అయిపోతా ఉంటారు ఇంకా వాళ్ళు. ఇది కూడా సమ్మర్ ఫిట్ అది ఫిట్ లాగానే. ఇక్కడ అద్దం ఉంది, ఒకసారి మనం ఎట్లా కనిపిస్తున్నాం, అయ్యో ఏంది ఇది, మనం ఎట్లున్నాం ఏంది ఒకసారి చూసుకుందాం. ఓకేనా, ఇది మన అవతారం. ఎల్లిపాయలు ఇవన్నీ ఇల్లున్నాయి. ఇక్కడ మనం ఎట్లున్నాం, బనీన్ మీద. ఇది మన యాక్చువల్ స్టోరీ, ఇప్పుడున్న మన అవతారం ఇది. అమ్మా పోరగల్ల బూటర్. ఇక్కడ కూడా ఈ పోరగల్లకి స్పైడర్ మ్యాన్లు ఇవి చాలా ఫ్యాంటసీలు. మన దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ ఇంకా కల్చర్ ఎక్కువ. ఇక మీరు చూడండి, మార్వల్, ఈ పోరగల్ల చోటా భీమ్లు అవి ఇవి అన్ని, అలాగే టీ షర్ట్స్ కూడా అట్లాంటివన్నీ మన దగ్గర కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ అది ఉంటారు అనమాట. ఇక్కడ పోరుళ్ళు అయినా వాళ్ళు వీళ్ళైనా వాళ్ళ మమ్మీ డాడీలు కూడా కొనిపించుకోవాలి. నేను చాలా మందిని చూసిన, కొంతమంది ఇట్లా మన కాళ్ళకి ఇక్కడ ఇది మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా టాటూలు వేయించుకుంటారు అనమాట. మన కార్టూన్స్ అవోటి అన్ని. నేను ఇంకొక దాళ్ళకి వచ్చినాను టౌన్ లోనే, ఇప్పటివరకు రాలేను ఇక్కడికి, బట్ ఫస్ట్ టైం వచ్చిన. మొత్తం షాప్స్ గిప్స్ ఉండి క్రేజీ ఉంది మొత్తం అంత లోపల. అదే మీరు చూడండి, పాపం ఏమోకి ఇట్లా అయిపోయింది. బట్ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయరు. వాళ్ళు దాన్ని ఏంది తెలుసా, వాళ్ళు దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుని వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. అంటే సరే మనం పుట్టడమే ఇట్లా పుట్టినాం, మనం దాన్ని వేరేలాగా ఫీల్ అవ్వడము అదేమొద్దు, చిల్ అయిదాము, ఎంజాయ్ చేద్దాం లైఫ్ అనే ఫీల్ అవుతారు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఎవరిని వేరేలా చూడరు, వాళ్ళు వీళ్ళని వేరేలా చూడరు, వీళ్ళు వాళ్ళని వేరేలా చూడరు. వాచ్లు అవన్నీ ఎంత ఒకటి అమ్మ, ఒక్కొక్క వాచ్ బేసిక్ ప్రైజ్ దగ్గర 20,000 ఉంది. మరి 20,000 బేసిక్ ప్రైజే ఉంది. ఏందో బ్రాండ్, టిసాటా, ఓకే ఉండొచ్చు మరి, హామిల్టన్, కొన్ని ఇక్కడ బ్రాండ్లే. ఇదేదో మాస్ అంట మొత్తం, అమ్మో క్రేజీ ఉంది కదా లోపల మొత్తం స్టోరీ. బ్లెజర్ గిజర్లు అన్ని షాప్ చేద్దాంలే ఒక రోజు, బట్ ఇప్పుడే మనం ఏం చేయలేం దాల్లా. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఏదో షాపింగ్ అదంతా ఉంది. అండ్ ఇక్కడ ఏదో మొత్తం అదంతా ఏదో ఉంది, మొత్తం తినడానికి అదంతా. మొత్తం పైనుంచి సన్ రూఫ్ ఏమో మొత్తం, ఇంకా అందుకోసం మొత్తం అంత వెళ్తురు ఉంది. ఫైన్. ఓ హెచ్ఎండ్ఎం లవర్స్ ఎంతమంది ఒకసారి అలా కామెంట్ చేయండి. నేను అంత ఏం వాడను హెచ్ఎండ్ఎంవి, బట్ ఇంకా అట్లా అనమాట. అండ్ ఇంకేముంది, దీనిలో మన ఇండియన్స్ ఎవరో పనిచేస్తుంది, అది వచ్చి పార్ట్ టైం అనుకుంటా మన వాళ్ళదే. What is that, bracelets? We do a lot of handmade Oh, jewelry. really? They're crystal ones. మొత్తం ఇదంతా ఇంకా హ్యాండ్ జ్యువెలరీ అదంతా చేస్తున్నారు. ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి బట్టలు, అవి కూడా రివర్ ఐలాండ్, ఇంకా వాక్వెల్, ఏమేమో చాలా ఉన్నాయి అసలు.
మనకి తెలియని బ్రాండ్లు కూడా చాలా ఉన్నాయి అసలు. హెయిర్ కట్స్ ఫ్రమ్ 8 pounds అంట డైరెక్ట్. అమ్మా ఇంత తక్కువనా ఇక్కడ హెయిర్ కట్ కి? మెన్స్ హెయిర్ కట్ 10 pounds అంట. ఓకే, నెక్స్ట్ టైం మీరు ట్రై చేయొచ్చు. బట్ మనం ట్రై చేద్దామంటే మళ్ళీ అది ఎటుంటుందో తెలియదు. డైరెక్ట్ మనోడు మాల్లో పెట్టుకున్నాడు. ఇట్లా ఓపెన్ స్పేస్ అన్నమాట. ఓపెన్ స్పేస్ లో ఇట్లా హెయిర్ కట్. ఇంకా ఇట్లా 10 pounds కి హెయిర్ కట్ అంటే 1000 రూపాయలకి బేసిక్ గా. ఒక 1000-1100 హెయిర్ కట్ అన్నమాట. నాకు తెలిసి అట్లా ఇక్కడ చాలా తక్కువ మంది ఎవరు వేయరు అంత తక్కువ రేటుకి. బయటికి మనం ఏడికి పోయినా మినిమం 20 pounds, మినిమం 2000 బేసిక్ హెయిర్ కట్ ప్రైస్ అది. బట్ మనోడు తక్కువ చేస్తున్నాడు ఇలా పెట్టుకొని. ఇట్స్ ఫైన్, మనం ట్రై చేయొచ్చు. మనం కాబట్టి ఇంకెవరన్నా మన వీడియో త్రూ ఎవరైనా చూసి వాళ్ళు ట్రై చేద్దాం అనుకుని ట్రై చేయొచ్చు. స్టివెనేజ్ సమ్ మాల్ ఉంది అది. సో అది స్టోరీ. ఇంకా అటు సైడ్ నుంచి ఎంటర్ అయినాము, ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినాం మనం ఇక్కడ నుంచి. అండ్ ఇక ముందు ఇక్కడ మళ్ళీ చిల్ ప్లేస్ ఇదంతా ఇంకా నార్మల్. ఇదంతా టౌన్ లో అట్లా సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేసారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్. వాళ్ళ డ్రెస్, వాళ్ళ ఫ్యాషన్ కూడా చాలా బాగుంది. సో అలా అన్నమాట. ఫైనల్లీ ఒకటైతే కొన్నా నేను. దాన్ని నేను ఇప్పుడు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆగుతలేదు. సో దేర్ యు గో. ఒక బ్లేజర్ అయితే కొన్నాను నేను. బ్లేజర్ ఇన్ ద సెన్స్ ఓ క్యాజువల్ లెనిన్ కైండ్ ఆఫ్. అది నాట్ ఫుల్లీ బ్లేజర్, బట్ ఒక క్యాజువల్ యూనో సమ్మర్ జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ నార్మల్ క్యాజువల్ వేసుకోవచ్చు. మరి ఆ అఫీషియల్ బ్లేజర్ టైప్ కాదు, నార్మల్ క్యాజువల్ బ్లేజర్ అన్నమాట. బట్ దాని ప్రైస్ అవన్నీ నేను చెప్పాను, ఎందుకంటే చెప్తాము మమ్మీ నాకు చెప్తాను పడుతుంది. మీకు కూడా చెప్పను. ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ మీరు కామెంట్స్ వేసుకోవడం అవన్నిటి వల్ల అని చెప్పి. ఎట్లుందో మీరే కామెంట్ చేయండి. ఐ నో ఈ షార్ట్ మీద ఇది ఇట్లా కట్టుకొని దీని మీద సెట్ అవ్వకపోవచ్చు, బట్ దీన్ని మంచిగా స్టైల్ చేస్తాను నేను. మంచిగా స్టైల్ చేసి మీకే మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా అంతే. వచ్చినందుకు ఇది ఒకటి కొన్నా. ఇంకా ఇక మన కారపొడి, ఎల్లిపాయలు, మిరపకాయలు, పల్లికాయలు అవి కూడా కొన్నా. మైక్ లేదు. ఓకే, నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మైక్ కూడా లేదు దీనికి. ఈ వాయిస్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఇంకా చలో నెక్స్ట్ అలా కలుద్దాం మనం. ఇంకా అంతే, బాయ్. అండ్ మీకు తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, స్టేటస్ పెట్టుకోండి, స్టోరీ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.